ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః. సచ్చరిత మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు 8వ రోజు. దాదాపు వారం రోజులకు పైగా మనం సచ్చరితలో ఉన్నటువంటి జ్ఞానరత్నాలను ఏరుకునేటువంటి పనిలో ఉన్నాం. మన జీవితంలో మనం ప్రోగు చేసుకునేటువంటిది సచ్చరితలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి రత్నాలను మాత్రమే, అవి మాత్రమే శాశ్వతమనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి వాళ్లకు జీవితం అంతా కూడా పరమానందం లభిస్తుంది. సచ్చరిత అదేవిధంగా బాబా యొక్క తత్వం ఎంత గొప్పదంటే, నువ్వు నీ లౌకిక జీవితంలో నీ యొక్క బాధ్యతను, నీ పాత్రను నిర్వర్తిస్తూనే, అదేవిధంగా నీకున్నటువంటి బంధాలు అనుబంధాలతో నువ్వు మమేకమవుతూనే, ఏ విధంగా నువ్వు సద్గురు పాదాల చెంతకు చేరాలి, నీ వయస్సు పరిణితి పెరుగుతున్న కొద్దీ అనుబంధాలు అనురాగాలను మెల్లిమెల్లిగా వదిలించుకుంటూ వస్తే బాబా చరణాల వద్ద ఏ విధంగా స్థిరమైనటువంటి భక్తిని ఏర్పరచుకోవాలనేటువంటి సచ్చరిత చెప్తుంది. సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో మనము ఒక సాధన వైపు వెళ్ళాలంటే ఒకేసారి అన్ని బంధాలను త్రుంచి వేసుకొని సర్వసంగ పరిత్యాగి అయి బయటికి రావాల్సి ఉంటుంది. కానీ సాయిబాబా తత్వం ఎంత గొప్పదంటే, సంసారంలో ఉంటేనే సన్యాస దీక్ష కంటే గొప్ప దీక్షను మనం పూనేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంసార జీవితంలో ఉంటూనే దేనిపైన అభిమానము లేకుండా, అనురాగము లేకుండా ఒక నిర్మలమైనటువంటి మనస్సుతో ఉండేటువంటి గొప్ప జ్ఞానబోధను శ్రీ సాయి సచ్చరిత మనకు చేస్తుంది. ఆ రోజు బాబా దగ్గరికి చేరినటువంటి భక్తులందరూ అంతే కదా. దీక్షిత్ సంసారంలో లేడా? నానాసాహెబ్ నిమోన్కర్ సంసారంలో లేరా? బాలేబాటే సంసారంలో లేడా? అందరూ కూడా సంసారంలో ఉన్నటువంటి వారే. ఏ ఒక్కరూ కూడా సంసారాన్ని త్యజించినటువంటి వారు కాదు. వారి యొక్క బాధ్యతలను వారు నిర్వర్తిస్తూనే వారి సంసార కర్తవ్యాన్ని, బాధ్యతను క్రమక్రమంగా తగ్గించుకుంటూ, ఎందుకంటే వయస్సు పెరిగినా కొద్దీ మన యొక్క బాధ్యతలు, అదేవిధంగా అనురాగము, ఆప్యాయతలు, అనుబంధాలు అనేటువంటి ఏ విధంగా లౌకికపరమైనటువంటి తగ్గించుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో పరిపూర్ణమైనటువంటి స్థాయికి రావాలో ఒక్క సాయి సచ్చరిత మాత్రమే మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే సచ్చరిత మనకి ఇచ్చేటువంటిది వైరాగ్య స్థితి ఇస్తుంది. అది ఆటోమేటిక్గా వస్తుంది. దీనికోసము ఏ గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి సన్యాస దీక్ష తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీ చేతికి ఎప్పుడైతే సచ్చరిత వస్తుందో, ఆ సచ్చరితలో ఉన్నటువంటి అనేక విషయాలను అవగాహన చేసుకునేటువంటి పనిలో పడతావో, అప్పటి నుండే నీ యొక్క ఆధ్యాత్మిక పరిణితి పెరుగుతున్నట్టు. కాకపోతే సచ్చరితను చూసేటువంటి దృక్కోణం మారాలి. సచ్చరిత నా జీవితానికి ఏం చెప్తుంది? అసంతృప్తితో ఉన్నటువంటి నా జీవితాన్ని తృప్తికరమైనటువంటి స్థితికి ఏ విధంగా నేను వెళ్ళాలనేటువంటిది సచ్చరిత చెప్తుంది. సచ్చరిత నువ్వు ఉన్నటువంటి స్థితిలో తృప్తిగా జీవించేటువంటి విధానాన్ని మనకు నేర్పిస్తుంది. సచ్చరితలో అనేక కథలు చూస్తాం, లీలలు చూస్తాం. ఆ లీలల్లో దాగి ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకోం. బాబా దాము అన్న విషయంలో ఒకే ఒక మాట అంటాడు కదా, ఆ సేటుకు పల్లాల నిండా భోజనం ఉన్నా సరే మళ్ళీ ఉట్టికి ఎగురుతున్నాడు, అది శ్రేయస్కరమైనటువంటిది కాదు, ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా ఉండలేకపోతున్నాడా ఆ సేటు అని అంటాడు. దాము అన్నకు వచ్చినటువంటి ఆ స్టేటస్, ఆ స్థితి బాబా కృప వల్లనే వచ్చింది. ఈరోజు కూడా మనం బాబా దగ్గరికి చేరిన తర్వాత ఒక్కొక్కరి విషయంలో అంతరాలు తేడా ఉండవచ్చు, సంపద తేడా ఉండవచ్చు, హోదా తేడా ఉండవచ్చు, మనకు దక్కేటువంటి గౌరవంలో తేడా ఉండవచ్చు. కానీ మనం ఉన్నటువంటి స్థితిలో మనం చాలా కంఫర్టబుల్గా ఉండడానికి కావలసినటువంటి దాన్ని బాబా అనుగ్రహించారు అనేటువంటి స్థితికి మనం రాగలిగితే, ఆ చిత్తానికి రాగలిగితే, మన జీవితాన్ని మనమే ఆనందమయం చేసుకునేటువంటి గొప్ప వరాన్ని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత, శ్రీ సాయిబాబా అనేటువంటి ధైర్యం, ఆ తోడు మన జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా సరే మేము తట్టుకొని నిలబడగలుగుతామనేటువంటి ఒక గొప్ప మనోధైర్యాన్ని సచ్చరిత మాత్రమే ఇస్తుంది. ఈరోజు మీ అందరి జీవితాల్లో మీరు చూసిందే కదా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాం? బంధువుల దగ్గరికి వెళ్తున్నామా, లేకపోతే ఇతరత్ర తెలిసినటువంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నామా? కాదు కదా.
బాబా చరణాల వద్దకు వస్తాము. బాబా చరణాలు తాకగానే గురు కథాశ్రవణం చేయాలనేటువంటి జిజ్ఞాస కలుగుతుంది. వెంటనే సచ్చరిత తెరుస్తాము. సచ్చరితలో మనం పడుతున్నటువంటి వేదనకు సంబంధించినటువంటి సమాధానం దొరుకుతుంది. దాంతో మనం సంతృప్తులం అవుతాం. ఈ బాధను లోకంలో ఉన్నటువంటి వారు మరెవ్వరూ కూడా తీర్చరు. ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే తీరుస్తుంది. శ్రీ సాయి సచ్చరిత మన జీవితంలో ఒక భాగమైనప్పుడు, శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి అనేక లీలలు, బాబా బోధనలు మనం ఎప్పుడూ కూడా మననం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోము. మనందరము కూడా ఎంత ధైర్యంగా జీవించగలుగుతామంటే మన ధైర్యం ముందు వచ్చేటువంటి సవాళ్ళు తల వంచాల్సిందే. అటువంటి స్థితిని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. మరి మన జీవితాలకు ఇంత మేలు చేసినటువంటి సచ్చరితకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంది. అదే మే 19. శ్రీ సాయి సచ్చరిత తెలుగులో అనువదించబడి తొలి గ్రంథం ముద్రించి బాబా చరణాల చెంత దాన్ని ఆవిష్కరించినటువంటి అద్భుతమైనటువంటి రోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం వరాల సాయి మందిరంలో 18 రోజులుగా సచ్చరితను గౌరవించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఇది కేవలం సాయి టీవీకి సంబంధించో, నాకు సంబంధించో, ఇంకో 10 మందికి సంబంధించినటువంటి ఉత్సవం కాదు. సచ్చరితను ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది పర్వదినం. అందువల్ల మీరు కూడా సచ్చరితకు ఈ మహాయజ్ఞంలో ఒక 1116 దక్షిణ సమర్పించి, 1116 దక్షిణ అనేటువంటిది కేవలం దాన్ని దక్షిణ రూపంలో చూడకండి. సచ్చరితకు మనం చెల్లించేటువంటి ఒక కృతజ్ఞతా సమర్పణ. ఈరోజు సాయి టీవీ సచ్చరితకు సంబంధించి, బాబా తత్వానికి సంబంధించి అనేక కార్యక్రమాలను సాయి టీవీ చేస్తుంది. ఇటువంటి వ్యవస్థకు మీరు ఇచ్చేటువంటి ఒక కృతజ్ఞతా సమర్పణం. పోనీ సాయి టీవీ వ్యవస్థను వదిలేయండి, సచ్చరితకు మీరు ఇచ్చేటువంటి ఒక గౌరవంగా మీరు భావిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనము సచ్చరిత అష్టోత్తర పూజను ప్రారంభించుకుందాం. శ్రీ సాయినాథ సచ్చరిత్ర మహాయజ్ఞాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతిర్నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతిర్నమోస్తుతే. దీపం దగ్గర పూలక్షంతలు వేసి నమస్కరించుకోండి. మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ కులదేవతాయై నమః. హరి ఓం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో ప్రశాంతయేత్. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. తదేవ లగ్నం సుదీనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంద్రియం స్మరామి. ఓం ఆచమ్య ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మాధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతేషా భూమిబార్కా ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు తీసుకుని వాసన చూసి పేపేసేయండి. యాశివో నామరూపాభ్యాం యాదవే సర్వమంగళం తయో సంస్మరణుత్సాం సర్వతో జయమంగళం. కుడిచేయి ముక్కు దగ్గర పెట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా భో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. చేదీసేండి.
मम उपात समस्सदुद्दिक्षे द्वारा श्री परमेश्वरा मुद्दिश्य श्री परमेश्वरा प्रीत्यर्थं शुभे शोभने मूर्ते श्री महाविष्णुराज्ञा प्रार्थमानस्याद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराह कल्पे वयोस्वन्वन्तरे कल्युगे प्रथमपादे जम्बोदीपे भरतवर्षे भरतखण्डे मेरु दक्षिणदिग्भागे श्रीशैल प्रदेशे कृष्णा गोदावरी कावेरी मध्यप्रदेशे वरालसाई मंदिरे समस्त देवता ब्रह्मण हरिहरचन्द्र सन्निधौ अस्मिन् वर्तमानस्य यार्कचान्द्रमानेन श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु वैशाखमासे शुक्लपक्षे पाड्यमी तिथौ बृहस्पतिवासरे कृतिका नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं विशेषानुष्ठायां शुभतिथौ साई गोत्रोद्भवस्य साई टीवी नामधेयस्य सह कुटुंबस्य చెప్పండి సార్ మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సాయినాథ దేవత ముద్దిశ్య శ్రీ సాయినాథ ప్రసాద సిద్ధ్యర్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథ సచ్చరిత్ర పూజామహం కరిష్యే. మీ దగ్గర ఉన్న కలశంలో నీటిని తాకండి. కలశాన్ని కొంచెం గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు, కలశంలో పూల అక్షంతలు వేయండి. కలశం పైన కుడి చేపెట్టండి. कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रितः मूले तत्स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृतः कुक्षौति सागरा सर्वे सप्तदीपा वसुंधरः ऋग्वेदो यजुर्वेदो सामवेदो दर्पणः अंगश्च सर्वे कलशंभु समाश्रितः. ఇప్పుడు కలశంలో నీటిని పూర్తోటి తిప్పుతూ ఉండండి. गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु. श्री साईनाथ सच्चरित्र पूजामहं कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य देवां संप्रोक्ष्य आत्मानां च संप्रोक्ष्य ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतिं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं त्वं नमामि. त्वमेव माता पिता त्वमेव बन्धु सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव. మనం ఇప్పుడు సచ్చరిత్రకు సువర్ణ పుష్పాలతోటి అష్టోత్తరం చేసుకుందాం. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః. ఓం లీలామానసచరితాయై నమః. ఓం పరమాత్మస్వరూపిణే నమః. ఓం ఇష్టదేవతాదర్శినే నమః. ఓం నిత్యపారాయణాయై నమః. ఓం అక్షర సంజీవినే నమః. ఓం నామస్మరణే నమః. ఓం కథాకీర్తనాయై నమః. ఓం శ్రవణానందకరాయై నమః. ఓం జీవోద్ధరిణే నమః. ఓం జీవరక్షణాయై నమః. ఓం భక్తానుగ్రహాయై నమః. ఓం భక్తలోక సంరక్షకాయై నమః. ఓం ఆనందప్రదాయినే నమః. ఓం అభయప్రదాయినే నమః. ఓం లీలాస్వరూపిణే నమః. ఓం నిత్యసత్యాయై నమః. ఓం సత్యప్రబోధినే నమః. ఓం మాతృస్వరూపిణే నమః. ఓం కష్టనివారిణే నమః. ఓం మాయావినాశకాయై నమః. ఓం రాగద్వేష నివారిణే నమః. ఓం ప్రేమప్రదాయినే నమః. ఓం సాయి చరణారవిందాయై నమః. ఓం సత్ప్రార్థనప్రదాయినే నమః. ఓం వైరాగ్యకరాయై నమః. ఓం మహామహిమాన్వితాయై నమః. ఓం విజ్ఞానప్రదాయినే నమః. ఓం జ్ఞానస్వరూపిణే నమః. ఓం సంతానప్రదాయినే నమః. ఓం రోగపీడ నివారిణే నమః. ఓం మార్గదర్శినే నమః. ఓం పరమప్రాప్తినే నమః. ఓం సుఖప్రదాయినే నమః. ఓం పాపప్రక్షాళనాయై నమః. ఓం భవభయ నివారిణే నమః. ఓం ఐశ్వర్యప్రదాయినే నమః. ఓం మనోవృత్తిశాంతాయై నమః. ఓం నిత్యనూతనాయై నమః. ఓం నిత్యసాయి సాంగత్యనే నమః. ఓం భక్తిప్రదాయై నమః. ఓం వచనామృతాయై నమః. ఓం తాపత్రయ నివారణాయై నమః. ఓం నిర్విశేష సుఖాయై నమః. ఓం శ్రద్ధాప్రదాయినే నమః. ఓం సబూరి జాగృతినే నమః. ఓం రుణానుబంధాయై నమః. ఓం శరణాగతాయై నమః. ఓం శక్తిప్రదాయినే నమః. ఓం నవవిధ భక్తిప్రదాయినే నమః. ఓం దుఃఖ నివారణాయై నమః. ఓం దయామూర్తినే నమః. ఓం మనోభీష్టప్రదాయై నమః. ఓం కల్పతరుణే నమః. ఓం ఆత్మసాక్షాత్కారిణే నమః. ఓం మోక్షప్రదాయినే నమః. ఓం విజయప్రదాయినే నమః. ఓం మృత్యుంజయినే నమః. ఓం జనన మరణ చక్ర నివారిణే నమః. ఓం సత్సంగాయై నమః. ఓం సద్గురుస్వరూపిణే నమః. ఓం సాయి ఆత్మరూపాయై నమః. ఓం సర్వశాస్త్ర సమ్మతాయై నమః. ఓం పరమప్రాప్తినే నమః. ఓం సులభ సాధనాయై నమః. ఓం సకల దేవతాదర్శినే నమః. ఓం పుణ్యతీర్థాయై నమః.
ఓం అష్టభావప్రకటితాయై నమః. ఓం యోగక్షేమప్రదాయై నమః. ఓం సుఖశాంతిప్రదాయై నమః. ఓం సురక్షితాయై నమః. ఓం అరిషడ్వర్గనిర్మూలినే నమః. ఓం ఇంద్రియనిశ్చలాయై నమః. ఓం అంతరంగ పరిశుద్ధాయై నమః. ఓం దివ్యానుభూతిప్రదాయై నమః. ఓం సదా సద్విచారాయై నమః. ఓం ధైర్యస్థైర్యప్రదాయినే నమః. ఓం అపమృత్యు నివారణాయై నమః. ఓం బ్రహ్మజ్ఞానినే నమః. ఓం కర్మనివారిణే నమః. ఓం సకల సద్గ్రంథస్వరూపిణే నమః. ఓం వినోద విలసితాయై నమః. ఓం విషయ విరక్తికరాయై నమః. ఓం దృఢచిత్తప్రదాయినే నమః. ఓం బుద్ధిప్రకాశితాయై నమః. ఓం అగణిత లీలారూపిణే నమః. ఓం దీనజన ఉద్ధరిణే నమః. ఓం కృపాసాగరాయై నమః. ఓం స్వానందప్రదాయై నమః. ఓం స్వానుభవప్రదాయై నమః. ఓం గ్రహపీడ నివారిణే నమః. ఓం నిరాడంబరాయై నమః. ఓం విఘ్న నివారణాయై నమః. ఓం సగుణ నిరాకారాయై నమః. ఓం సంకల్పసాకారాయై నమః. ఓం అహంకార నిర్మూలనాయై నమః. ఓం కరుణాసాగరాయై నమః. ఓం దయామయినే నమః. ఓం విశ్వాసప్రదాయినే నమః. ఓం కైవల్యప్రదాయినే నమః. ఓం కళ్యాణకారిణే నమః. ఓం సకల శుభప్రదాయినే నమః. ఓం ఆనందస్వరూపిణే నమః. ఓం సచ్చిదానందరూపాయై నమః. ఓం నిత్యసత్యచరితాయై నమః. ఓం అనంతలీలా ప్రవాహినే నమః. ఓం ఆప్తమిత్రాయై నమః. ఓం శ్రీ సాయి కృపాప్రదాయినే నమః. ఓం శ్రీ సాయినాథాయై నమః. వనస్పతి సమోద్భూతో గండాఢ్యో గంధముత్తమం ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సాయినాథాయై నమః. ధూపమార్గ్రాపయామి. దీపం సాజం త్రివర్తి సంయుక్తం మహ్నినా యోజితం మయా దీపం గృహాణ దేవేశ త్రైలోక్యాతిమిరాపః. ఓం శ్రీ సాయినాథాయై నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్వాహ చత్వరితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సత్యన్వర్తేన పర్షించామి అమృతమస్తు అమృతోర్పణమసి. ఓం శ్రీ సాయినాథాయై నమః. అవసరార్థం నారికేళ కదరిఫల గూఢోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమన్యం సమర్పయామి. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుత్యం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సాయినాథాయై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము. నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి. తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి. దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ. శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞాన
జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. ఓం శ్రీ సాయినాథాయై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీ సాయినాథాయై నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సర్వే జనా సుఖినో భవంతు. ఇదే సత్యం నిత్యం సాయి చరితం.